శ్రీకాకుళం జిల్లాలో పలు సచివాలయాల్లో పంచాయతీ శాఖల్లో అవకతవకలు ఇబ్బందులకి గురవుతున్న ప్రజలు ఇంటి పన్నుల విషయంలో గవర్నమెంట్ ఆన్లైన్ చేశానని చెప్తూ ఉంటే సచివాలయ శాఖలు పంచాయతీ శాఖలు ఆయా ఉద్యోగస్తులు ప్రతిసారి చెప్పే సాకులు సర్వర్ డౌన్ అప్లోడింగ్ ప్రాబ్లం ఇలాంటివి సిబ్బందికి కామన్ అయిపోయింది. ప్రజలు మాత్రం ఆయా ఇంటి ట్యాక్సులు కట్టిన తర్వాత పన్నులు బిల్లు కోసం తిరుగుతూ ఇటు బిల్లు రాక అటు ఆన్లైన్ మెసేజ్లు రాక ఇబ్బందులు గురవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దయచేసి గవర్నమెంట్లో స్పందించి దీని మీద నిఘా వేసి ఎందుకు కారణం చేత ఈ ప్రాబ్లమ్స్ అటు సిబ్బందికి ఇటు ప్రజలకి పదే పదే ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకొని సిబ్బందిలు దయచేసి సమస్య మీద స్పందించాలని కోరుకుంటూ ప్రజలు సమస్యగా ప్రజల్లో ఒక్కరిగా బాధపడుతున్న బాధితుడుగా అడగడం జరుగుతుంది. అర్థం చేసుకుని సమస్యను ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటూ మీ జూకంటి లక్ష్మి. జై హింద్. అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు ఒక చిన్న సమస్య అండి. ఆ సమస్యని పలు వ్యక్తులు మనకి చెప్పడం జరిగింది. దాన్ని మేడం మీరు కూడా కొంచెం ఇది సోషల్ మీడియా అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా కాకుండా కొంచెం 10 మందికి తెలిసేటట్టుగా ఒక చిన్న వాయిస్ ఓవర్ రిలీజ్ చేయండి అని మనం ఒకరు అడగడం జరిగింది. సో అదే విషయంగా మనం ఈరోజు ఈ వాయిస్ రిలీజ్ చేయడం అవుతుందండి. ఏం లేదు, నేను గ్రామ సచివాలయానికి వెళ్ళానండి. గత 3 నెలలు అయిందండి. నేను నా వరకే చెప్తున్నాను. సో ఇంటి పన్ను ట్యాక్స్ కట్టడం జరిగింది. 3 నెలల నుంచి మెసేజ్ రాక ప్రతిరోజు వెళ్ళి అడగడం, మెసేజ్ అప్లోడ్ అవ్వకపోవడం, అలాగే ఎప్పుడైతే ఆన్లైన్ ప్రొసీజర్ ఈ ట్యాక్స్ బిల్లులకి చేయడం జరిగిందని గత ప్రభుత్వంలో లేదు అన్నారు, రెసిప్ట్లు ఇచ్చేవారు. బట్ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అప్డేట్ అయ్యింది, ఆన్లైన్ ప్రొసీజర్ అయ్యింది, రెసిప్ట్లు ఉండవు. డైరెక్ట్గా మీకు మీ పేరు మీద మీరు ఏదైతే బిల్ పే చేస్తున్నారో ఇంటి పన్ను ట్యాక్స్ దానికి మీకు మెసేజ్ రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. నేను 2 నెలలు దాదాపు 3 నెలల క్రితం నేను పేమెంట్ చేయడం అయ్యింది. ఆ గ్రామ సచివాలయంకి వెళ్ళి నాది ఏదైతే ట్యాక్స్ ఉందో ఆ ట్యాక్స్ నేను కట్టడం జరిగింది. గత 3 నెలల నుంచి నేను మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నాను, మెసేజ్ రాలేదు. పలుమార్లు నేను గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న సిబ్బందిని అడగడం జరిగింది. మేడం ఇంకా అయితే అది పరిగణనకు రావట్లేదు, లేట్ అవుతుంది, వస్తుంది అన్నారు. ఓకే, సంతోషం. నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని ఏకేపించగలను. ఆ అవకతవకలు సచివాలయ సిబ్బందుల్లో ఆ ఉన్న ప్రాబ్లమ్స్, ఆ అప్లోడ్ అవ్వకపోవడం, ఆ డేటా లోడ్ అవ్వడం, ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని మనం పరిగణన తీసుకుందాం, అది మనది కాబట్టి. కాకపోతే నేను చెప్తుంది ఏంటంటే, ఊర్లో పెద్దవారు మాత్రమే ఉంటారు. గ్రామంలో పిల్లలందరూ వలస వెళ్ళిపోయి ఉద్యోగ పని మీద, చదువుల పని మీద వేరే ఊర్లకు వెళ్ళిపోయి వాళ్ళు ఉండడం జరుగుతుంది. మీరు ఆన్లైన్ పెట్టింది చాలా చక్కగా ఉంది, బాగుంది. బట్ దాన్ని ఆన్లైన్ పెట్టే అంత ఈజీగా అప్డేట్ అయ్యేటట్టు కూడా చూసి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఉంటే బాగుండేదేమో నా ఒపీనియన్. సో ఇళ్ళ దగ్గర పెద్దవారు ఉంటారు, వాళ్ళకి ఆన్లైన్ ఏంటో తెలియదు, మెసేజ్ వస్తే కూడా చూసుకోవడం ఎలాగో తెలియదు, వస్తుందో రాదో కూడా తెలియదు.